హాయ్ వెల్కమ్ టు టీషాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, నెక్స్ట్ వర్బల్ రీజనింగ్లో భాగంగా మన ఫజిల్ టెస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫజిల్ టెస్ట్. ఓకే, మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఈ టాపిక్ లేదే మన క్వశ్చన్ పేపర్ ఉండదు. చూద్దాం ఈ ఫజిల్ టెస్ట్ని ఆన్సర్ ఏ విధంగా చేయాలి, మనకు ఏ విధంగా లాజిక్ రాబట్టాలి అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఏ బి సి డి ఈ ఎఫ్ మరియు జి అనే వ్యక్తులు 7 అంతస్తుల భవనంలో ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్కరు చొప్పున నివసిస్తున్నారు. అనగా దిగువ అంతస్తున 1 అనగా అన్నిటికంటే పై అంతస్తున 7వది అని, అంటే గ్రౌండ్ ఫ్లోర్ని 1 నంబర్ అంట, టాప్ మోస్ట్ ఫ్లోర్ని 7 నంబర్ అని యాడ్ చేశారు. అంటే నంబర్ వైజ్ ఇచ్చాడు అలా. కానీ అదే విధంగా అవసరం లేదు, అంటే 1వ నంబరు ఏనే ఉండాలి, 2వ నంబర్లో బీనే ఉండాలి, ఆర్డర్ లేదు. అలా ఈ 7 వ్యక్తులు 7 ఫ్లోర్లో నివసిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏ ఫ్లోర్ ఎవరికి ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ క్వశ్చన్. చూద్దాం. ఏ అనేవాడు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అన్నాడు కాబట్టి జస్ట్ డయాగ్రామ్ మెయింటైన్ చేయాలి. 1 2 3 4 5 6 7 ఫ్లోర్స్. ఒక వీటి యొక్క నంబర్ 1 2 3 4 5 6th ఫ్లోర్ అండ్ 7th ఫ్లోర్. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కానీ అదే విధంగా అవసరం లేదుగా, ఇక దీన్ని బట్టి అరేంజ్ చేయాలి. ఏ 2వ అంతస్తులో నివసిస్తున్నాడు. ఏ యొక్క అంతస్తు నంబర్ ఎంత అంట, ఏ అనేవాడు 2nd ఫ్లోర్లో ఉన్నాడంట. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఎఫ్కి తక్షణమే పై అంతస్తులో నివసిస్తున్నాడు. ఈ లీవ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఫ్లోర్ ఆఫ్ ది ఎఫ్. ఈ అనేవాడు ఎఫ్ ఎక్కడైతే ఉంటాడో ఎఫ్కి పైనే ఉన్నాడంట. అంటే ఈ అనేవాడు ఎక్కడ ఉండాలంటే ఎఫ్ ఎక్కడైతే ఉంటాడో ఎఫ్ పైన ఈ ఉండాలి. ఇక్కడ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ కొంచెం తర్వాత చూద్దాం కండిషన్. తర్వాత ఏ డికి తక్షణమే పైన, ఏ అనేవాడు ఎక్కడ ఉండాలంటే ఏ అనేవాడు డి ఎక్కడైతే ఉంటాడో డికి వెంటనే పైన ఉండాలంట. ఈ అనేవాడు ఎఫ్కు పైన, ఏ అనేవాడు డికి పైన నివసించాలి. నెక్స్ట్ అదేవిధంగా మరియు జికి తక్షణమే కింద అంతస్తులో నివసిస్తున్నాడంట. డి అనేవాడు ఎలా ఉండాలంటే డి అనేవాడు ఏ పైన ఉండాలి, ఏ అనేవాడు డి పైన ఉండాలి మరియు జికి కింద ఉండాలంట. ఏ అనేవాడు ఏ డికి తక్షణమే పైన, ఏ అనేవాడు ఎక్కడ నివసించాలంటే డి ఎక్కడైతే ఉంటాడో ఏ ఉన్నాడుగా, ఇక డికి పైన ఉండాలి, ఏ అనేవాడు డికి పైన. మరి అదేవిధంగా జికి తక్షణమే కింద, జి కింద ఏ ఉండాలి. అంటే జిఏడి, ఏ అనేవాడు ఈ డికి పైన ఉన్నాడు, జికి కిందన ఉన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా మరియు డి మరియు సి మధ్యలో 4 వ్యక్తులు నివసిస్తున్నట. డికి సికి మధ్యలో 4 ఉండాలంట. డి 1 2 3 4. ఇక్కడ 6th ఫ్లోర్లో ఎవరు ఉండాలంటే సి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పక్కన ప్లేస్ ఖాళీగా ఉన్నది, ఇవి రెండేగా. ఇక్కడ ఈ రావాలి, ఇక్కడ ఎఫ్ రావాలి. ఇక్కడ ఏ డి ఏ జి ఎఫ్ ఈ సి. ఇక్కడ ఎవరు మిస్ అయ్యాడు, బి అనేవాడు మిస్ అయ్యాడు. ఇక్కడ బి అనేవాడు ఖచ్చితంగా టాప్ మోస్ట్ ఫ్లోర్లోనే ఉండాలి. ఒక అడిగిన క్వశ్చన్ ఏమంటే డికి బికి, ఓకే డికి బికి మధ్యలో ఎంతమంది నివసిస్తున్నారు, హౌ మెనీ పర్సన్స్ లివ్స్ బిట్వీన్ డి అండ్ బి. ఓకే, బికి డికి మధ్యలో 1 2 3 4 5 మెంబర్స్. ఓకే, 5 మెంబర్స్ అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 6 ర్యాంక్స్ ఉన్నాయి. ఈ 6 ర్యాంక్ యొక్క నంబర్ ఇక్కడ 1 2 3 4 5 6 ఇలా ఈ విధంగానే రాయొచ్చు, లేక ఒక ఆర్డర్లో అయినా రాసుకుంటూ వెళ్ళచ్చు. 1 2 3 ఇలా వరుస క్రమంలో రాయొచ్చు. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, 4th ర్యాంక్, 5th ర్యాంక్, 6th ర్యాంక్. ఇప్పుడు మనం ఆన్సర్ ఒక్కొక్క కండిషన్ సాల్వ్ చేస్తూ పోవాలి. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పి అనేది టీనకు తక్షణమే తర్వాత వస్తాడంట. పి అనేవాడు ఎక్కడ ఉండాలి అంటే టీ ఎక్కడైతే ఉంటాడో, టీ ఏ ర్యాంకులో అయితే ఉంటాడో టీ తర్వాత రావాలంట. టీ తర్వాత వెనక్కే రావాలి. అంటే పి కన్నా ఎవడు బాగా చదువుతాడు అంటే టీ అనేవాడు బాగా చదువుతాడు. నెక్స్ట్ అదేవిధంగా యు వెనక 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ జెంట్స్ బాయ్ గారు ఉన్నారుగా. ఇప్పటి నుంచి ఫిమేల్ కేటగిరీ వస్తే
గర్ల్ వస్తే గర్ల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వాటిపైన మైనస్ సింబల్ పెడదాం. అదేవిధంగా బాయ్ సింబల్ వస్తే వాటిపైన ప్లస్ సింబల్ పెడదాం. గర్ల్ వస్తే మైనస్, బాయ్ వస్తే ప్లస్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ టీ అనేవాడు, పి అనేవాడు ఎక్కడ నివసించాలి? టీ ఎక్కడైతే ఉంటాడో టీ తర్వాత రావాలి. నెక్స్ట్ యు వెనక ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారంట. అంటే యు వెనక ఇద్దరు మాత్రమే అంటే ఇక్కడ ఎక్కడ రావాలి? 1 2. ఇంకా వీని ముందర ఎవరు లేరు అంటే ఖచ్చితంగా ఫోర్త్ ర్యాంక్ ఎవరిది అంటే యు అనేవాంది ఫోర్త్ ర్యాంక్ ఇవ్వాలి. యు అనేవాంది ఎవరి ర్యాంక్ ఇవ్వాలంటే ఫోర్త్ ర్యాంక్ అనేది యుకి ఇవ్వాలి. నెక్స్ట్ యు వెనక ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అదేవిధంగా వీరిలో ఒకడు బాలుడు మరియు ఒక బాలిక. అంటే ఇక్కడ ఉన్న దాంట్లో 1 బాయ్ 1 గర్ల్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారంట. తర్వాత నెక్స్ట్ నాలుగవ ర్యాంక్ సాధించింది ఒక బాలుడు. అంటే ఫోర్త్ ర్యాంక్లో ఎవరైతే ఉన్నాడో వాని జెండర్ ప్లస్ అంటే బాయ్ ఉన్నాడంట. అంటే ఫోర్త్ ర్యాంక్ ఎవడు? యూనేగా. అంటే యూ ఎందుకు ఇక్కడ వచ్చిందంటే యూ వెనక ఇద్దరు మాత్రమే ఉండాలి, ఇంకా ఇద్దరు కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఇప్పుడు ముందరిక థర్డ్ ప్లేస్లో పెట్టే అవకాశం లేదు. థర్డ్ ప్లేస్లో యూ ఉంటే అప్పుడు ముగ్గురు పర్సన్స్ వస్తారు, 3 పర్సన్స్ వస్తారు. కాబట్టి అప్పుడు ఫోర్త్ ప్లేస్లో ఖచ్చితంగా ఎవరు ఉండాలంటే యూ అనేవాడే ఉండాలి. ఫోర్త్ ర్యాంక్ ఉండేవాడు ఎవరంటే బాయ్ అనేవాడు ఇచ్చాడు. ఆర్ అనే వ్యక్తి యూ కంటే తక్షణమే ముందంజంలో ఉన్నాడు. ఆర్ ఎక్కడున్నా అంట యూ కన్నా ముందే ఉన్నాడంట. యూ కన్నా ముందు అంటే థర్డ్ ర్యాంక్ ఎవరిది అంటే ఆర్. థర్డ్ ర్యాంక్ ఎవరిది అంటే ఆర్ అనే మంది థర్డ్ ర్యాంక్. ఫోర్త్ ర్యాంక్ ఎవరిది అంటే యూ. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ 6వ ర్యాంక్ సాధించింది ఒక బాలుడు. 6వ ర్యాంక్ ఎవరైతే సాధించాడో వాడు మేల్ పర్సన్ అంట. ఓకే, ఇప్పుడు 5వ ర్యాంక్ ఇక్కడ 3 బాలుడు 3 గర్ల్స్ ఉన్నారు, 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ ప్లేస్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఎవరెవరు రావాలి అంటే ఇక్కడ టీ తర్వాత పీనే ఉండాలి. ఎస్ ఒక బాలుడు, ఎస్ ఒక బాలిక, టీ ఒక కుర్రాడు. అంటే టీ అనేవాడు జెండర్ ప్లేస్. ఇక్కడ టీపీ ఇక్కడ రాస్తే టీపీ అనేది ఇక్కడ ఈ ఆర్డర్లో ఉండాలి. టీ తర్వాత పీనే ఉండాలి. అప్పుడు టీ జెంట్స్ రావాలిగా, ఇక్కడ రాలేదు. అంటే టీ కూడా జెంట్సే అనుకుంటే ఇక్కడ 1 గర్ల్ ఉండాలిగా. కాబట్టి ఇక్కడ టీపీ ఇక్కడ రాకూడదు. టీపీ ఇక్కడ రాకూడదు అంటే ఇంకా టీపీ ఖచ్చితంగా పైన టాప్ మోస్ట్ 2 ప్లేయర్సే ఉండాలి. 2 ప్లేసెస్లో టీపీనే అరేంజ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు రిమైనింగ్ ఇక్కడ పీ కానీ పీ వచ్చాడు, క్యూ రాలేదు. ఓకే, క్యూ రావాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ వచ్చాడు, ఎస్. క్యూ అండ్ ఎస్ మనము అరేంజ్ చేయాలి. క్యూ అండ్ ఎస్ అరేంజ్ చేయాలంటే ఇక్కడ ఎవరు గర్ల్ అంటే ఎస్ అనేది బాలిక. కాబట్టి ఈ 6వ వాడు ప్లస్ సింబల్ ఉండాలి. ఎస్ అయితే 6th ప్లేస్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకు అవకాశం లేదు? 6th ప్లేస్ ఉండేది ఒక బాయ్, కానీ ఎస్ ఉండేది ఒక గర్ల్. కాబట్టి 6th ప్లేస్లో ఎస్ రాకూడదు. అంటే 6th ప్లేస్లో వచ్చేవాడు ఎవరు అంటే క్యూ అనేవాడు 6th ప్లేస్. ఇంకా రిమైనింగ్ ప్లేస్ ఎవరు అంటే ఎస్ ఈజ్ ఏ ఫిమేల్ కేటగిరీ. మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఇన్ఫర్మేషన్ ఏమంటే టీ అనేవాడు ప్లస్ సింబల్గా, టీ అనేవాడు ఒక కుర్రాడు. ఈ ఉన్న 6 మెంబర్స్లో 3 మేల్ మెంబర్స్ 3 ఫిమేల్ మెంబర్స్ అన్నాం. 3 మేల్ మెంబర్స్ 1 2 3 మేల్ మెంబర్స్ ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ 3 ఫిమేల్ మెంబర్స్గా ఉండేవాళ్ళు. ఎస్ ఫిమేల్, ఆర్ ఫిమేల్, పి ఆల్సో ఫిమేల్. అడిగిన క్వశ్చన్ ఏమంటే క్రింది వ్యక్తి అంటే పర్సన్ నేమ్స్, వాళ్ళ యొక్క ర్యాంకు, వాళ్ళ యొక్క లింగం అంటే జెండర్ యొక్క ఏ కలయిక నిజం కానిది, రాంగ్ అయ్యేది కనుక్కోవాలంట. అంటే ఏ దాంట్లో ఇక్కడ రాంగ్ అవుతుంది అంటే మనం రైట్ అయ్యేది కాదు కనుక్కోవాల్సింది, రాంగ్ అయ్యేది మనం డిసైడ్ చేయాలి. రాంగ్ అయ్యేది ఏదంటే ఇప్పుడు మనకు ఆప్షన్ చూస్తే టీ ఫస్ట్ ర్యాంక్ ఉండాలి బాయ్, టీ ఫస్ట్ ర్యాంక్ బాయ్, ఓకే కరెక్ట్. ఆర్ సెకండ్ ర్యాంక్ ఉండాలి గర్ల్, ఆర్ సెకండ్ ర్యాంక్లో ఉందా అంటే లేదు, కాబట్టి ఇది రాంగ్ అయింది. కాబట్టి అది రాంగ్ అయింది కాబట్టి అదే మన రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ క్యూ 6th ర్యాంక్ బాయ్, క్యూ 6th ర్యాంక్ బాయ్, ఎస్ 5th ర్యాంక్ గర్ల్, ఎస్ 5th ర్యాంక్ గర్ల్. అన్నీ సరిపోయింది. కాబట్టి మనకు ఒక సెకండ్ ఆప్షనే రాంగ్ అయింది. మనకు అడిగిన క్వశ్చన్ కూడా అదే, ఏదైతే రాంగ్ అవుతుందో అది మన రైట్ ఆన్సర్ అవుతుందంట. అదే అడిగింది ఏ కలయిక నిజం కాదు అనేది మన పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పి క్యూ ఆర్ ఎస్ టి మరియు ఎం అనువారు ఒక పాఠశాలలో ఓకే
ఒకటి నుండి 6వ తరగతి వరకు ఒక్కొక్కరు ఒక తరగతికి చెందినవారు. అంటే వీళ్ళు PQRSTM అనేవాళ్ళు 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఒక్కొక్కరు ఒక తరగతి చదువుతూ ఉన్నారట. నెక్స్ట్ మరియు వారందరూ ఎరుపు, నలుపు, పింక్, నీలం మరియు ఆకుపచ్చ 1 2 3 4 5 ఓకే అలా ఆ రంగులలో ఏదో ఒక దాన్ని ఇష్టపడతారు. వారు చదువుతున్న తరగతి కానీ వారు ఇష్టపడు రంగుని కానీ అదే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే ఇక్కడ ఒక కలర్ మిస్ అయింది. ఇక్కడ పసుపు అనే రంగు మిస్ అయింది. ఓకే ఇక్కడ యాడ్ చేయండి పసుపు రంగు. ఇక్కడ పసుపు రంగు అనే రంగు మిస్ అయింది. మొత్తం 6 వ్యక్తులు కాబట్టి 6 కలర్స్ ఉండాలి. పసుపు, ఎరుపు, నలుపు, పింక్, నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఏదో ఒక దాన్ని ఇష్టపడతారు. వారు చదువుతున్న తరగతి కానీ వారు ఇష్టపడు రంగు కానీ అదే క్రమంలో ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇదంతా ఫజిల్కి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ ఫజిల్ ఉపయోగించి వాడు ఏమేమి కండిషన్స్ ఇచ్చాడో ఆ కండిషన్ ఆధారంగానే ఈ ముగ్గురిని అరేంజ్ చేయాలి. ఓకే చూద్దాం. ఇక్కడ పి పర్సన్ని కాన్స్టెంట్ చేస్తున్నా. PQRST నెక్స్ట్ వన్ M. ఇక్కడ పర్సన్స్ ఉన్నారు. ఓకే పర్సన్స్ ఇక్కడ 2 ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చదువుతున్న డేటా కూడా ఉంది అండ్ అదేవిధంగా వాళ్ళు ఇష్టపడే కలర్స్ కూడా ఉంది. ఈ 2 వైపులా రాసుకుందాం. ఇటువైపు వాళ్ళ చదివే క్లాసెస్ రాద్దాం, తరగతి రాద్దాం. ఇక్కడ వాళ్ళు ఇష్టపడే రంగు కలర్స్ని రాద్దాం. అలా ఇక 2 వైపులా మ్యాచ్ చేసుకుంటూ వస్తే లాస్ట్ అడిగిన క్వశ్చన్ ఏమి, ఈ క్రింది అమరికలో సరైనది ఏది కరెక్ట్ అవుతుందో కనుక్కోండి అన్నాడు వాడు. ఓకే ఏది కరెక్ట్ అవుతుందో కనుక్కుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ నలుపు రంగుని ఇష్టపడును. ఇక్కడ వాడు ఏమేమి డేటా ఇస్తున్నాడో దాన్ని ఫిలప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. క్యూ అనేవాడు నలుపు రంగుని ఇష్టపడతాడంట. క్యూ అనేవాడు నలుపు రంగు బ్లాక్ రంగును ఇష్టపడ్డాడు. తర్వాత కానీ అతను 4వది లేదా 5వ తరగతికి చెందినవాడు కాదు. ఇక్కడ కాదు అని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. క్యూ అనేవాడు 4వ తరగతి కానీ 5వ తరగతి కానీ చెందలేదంట. అంటే క్యూ 4 కానీ 5 కానీ రాకూడదు. ఇక 1 రావచ్చు, 2 రావచ్చు, 3, 6 అలా అవి రావచ్చు కానీ 4 కానీ 5 కానీ అసలు రాకూడదు అంట. ఓకే నెక్స్ట్ వన్ 4వ తరగతికి చెందిన విద్యార్థి ఆకుపచ్చ రంగును ఇష్టపడదు. ఇక్కడ క్లారిటీ తీసుకోవాలి. ఇష్టపడును కాదు, ఇష్టపడదు. అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమంటే 4వ తరగతి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఆకుపచ్చ రంగుని గ్రీన్ కలర్ని లైక్ చేయరంట. ఓకే నెక్స్ట్ పి 2వ తరగతికి చెందిన విద్యార్థి. పి అనేవాడు ఏ క్లాస్ అంట 2వ క్లాస్. మీకు రోమన్ నంబర్ ఇచ్చాడు కాబట్టి రోమన్ నంబర్ ప్రకారమే తీసుకుంటే ఓకే ఇక్కడ పి అనేవాడు 2nd క్లాస్ చెందినవాడు. నెక్స్ట్ ఎం నీలం రంగును ఇష్టపడును అంటే లైక్ చేస్తాడు. ఎం అనేవాడు ఏ రంగుని ఇష్టపడతాడంటే నీలం రంగుని ఇష్టపడతాడంట, బ్లూని ఇష్టపడతాడంట. ఎవడు ఎం. నెక్స్ట్ అదేవిధంగా కానీ అంటే ఎం గురించి మాట్లాడుతున్నాడు. కానీ అతను 4వ తరగతికి చెందిన విద్యార్థి కాదు. ఎమ్ము కూడా ఏం కాదంట 4వ తరగతికి చెందలేదంట. ఎం అనేవాడు 4th క్లాస్ రాకూడదు. 4th కాకుండా ఇంకేం కాడు 2వ తరగతి కూడా కాడు. ఎందుకు 2వ తరగతి కాడంటే 2వ తరగతి ఎవరికి అలాట్ అయిపోయిందంటే పి అనేవాడికి అలాట్ అయిపోయింది. ఇక్కడ క్యూ అనేవాడు కూడా అంతే 2వ తరగతి రాకూడదు. ఎందుకు రాకూడదు 2వ తరగతి ఎవరికి వెళ్ళిపోయింది, పి అనేవాడు 2వ తరగతి చదువుతున్నాడు కాబట్టి. అప్పుడు క్యూ అనేవాడు 4వ తరగతి రాడు, 5వ తరగతి రాడు, 2వ తరగతి కూడా రాడు. ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఓకే 4వ తరగతి చెందిన విద్యార్థి కాదు. పసుపు రంగుని ఇష్టపడే విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు. ఇక్కడ పర్సన్ నేమ్ ఇవ్వలేదు కానీ కలర్ ఇచ్చాడు, తరగతి ఇచ్చాడు. అంటే పసుపు రంగుని ఎవరైతే ఇష్టపడతాడో వాళ్ళు 6th క్లాస్ చదవాలంట. అంటే ఎల్లోని ఇష్టపడేవాడు, పసుపు రంగుని ఇష్టపడేవాడు ఎన్నో క్లాస్ చదవాలంట అంటే 6వ తరగతి చదవాలంట. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ పర్సన్ నేమ్ ఒకటే మిస్ అయింది. ఎల్లోని ఇష్టపడేవాడు 6వ తరగతి చదవాలి. ఇక్కడ ఎల్లోని కలరు
క్లాస్ రెండు ఖాళీగా ఉండాలి. కలరు క్లాస్ రెండు ఖాళీగా ఉండేది ఈ 3 పర్సన్స్ వాళ్ళకి, ఆర్ యాస్ టీ, ఈ ముగ్గురికి ఇంకా పర్సన్ ఖాళీగానే ఉంది. చూద్దాం. ఇంకా నెక్స్ట్ వన్, ఆ 1వ తరగతి చదువుతున్న యస్ పింక్ రంగును ఇష్టపడును. యస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. యస్ అనేవాడు 1వ తరగతి చదివేస్తున్నాడు. అతను ఏ రంగుని ఇష్టపడతాడంటే పింక్ అనే కలర్ని ఇష్టపడతాడంట. అంటే అప్పుడు క్యూ ఏ తరగతి కూడా చదవడు అంటే 1వ తరగతి కూడా చదవడు. ఎందుకు చదవడంటే క్యూ అనేవాడు 1వ తరగతి చదివేది ఎవరు? ఎస్ అనేవాడు. క్యూ 4 రాడు, 5 రాదు, 2 రాదు, 1 రాదు. ఓకే, నెక్స్ట్ వన్, ఇంకా ఇన్ఫర్మేషన్. 1వ తరగతి ఈ పింక్ని ఇష్టపడను. ఆర్ అనువాడు 6వ తరగతికి చెందడం లేదు. ఆర్ అనేవాడు 6వ తరగతికి చెందలేదంట. ఆర్ అనేవాడు ఏ క్లాస్ చదవట్లేదంట. ఆర్ అనేవాడు 6th క్లాస్ని చదవడం లేదు అంటున్నాడు వాడు. కాబట్టి ఇది వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి మనం ఏ క్లాస్ ఎవరెవరిని అరేంజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక్కసారి తరగతి కనుక అరేంజ్ చేసుకుంటే, ఇక్కడ క్లాస్ లేక రంగుని కలర్ అరేంజ్ చేస్తే క్యూ అనేవాడు నలుపు రంగుని ఇష్టపడతాడు. అండ్ అదేవిధంగా క్యూ 1వ తరగతి రాడు, 5 రాదు, 2 రాదు, 1 రాదు. ఇంకా ఏం క్లాస్ రావచ్చు అంటే 3rd క్లాస్ రావచ్చు. ఎవడు? క్యూ. 1, 2 3rd క్లాస్ రావచ్చు. 4, 5 రాకూడదు అంటే ఇంకా 6th క్లాస్ రావచ్చు. అంటే 3rd క్లాసు 6th క్లాస్ ఎవరికి అలాట్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఎవరికి అలాట్ ఇవ్వాలి? ఈ క్యూ అనేవాడు ఏదో ఒకటి ఉండాలి. కానీ 6th క్లాస్ చదివాడు ఖచ్చితంగా ఏ రంగు ఇష్టపడాలి? ఎల్లో రంగు ఇష్టపడాలిగా. అప్పుడు 6th క్లాస్ కాస్త ఎల్లో రంగుని ఇష్టపడాలి అంటే ఇక్కడ 6th అనేది కూడా రాకూడదు. ఎందుకంటే నలుపు రంగు ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి క్యూ 6వ తరగతి ఎవరైతే చదువుతున్నారో వాడు ఎల్లో రంగుని ఇష్టపడాలి. 6వ తరగతి ఎవరైతే చదువుతున్నారో వాడు పసుపు రంగుని ఇష్టపడాలి. కానీ ఇక్కడ క్యూ అనేవాడు నలుపు రంగుని ఇష్టపడతాడు. కాబట్టి క్యూ అనేవాడు 6వ తరగతి చదవడు. అంటే క్యూకి 6వ క్లాస్ కూడా వచ్చే అవకాశం లేదు. ఇంకా మిగిలిపోయింది ఒకటే ఒక క్లాస్. అది ఏం క్లాస్ అంటే 3rd క్లాస్. 3rd క్లాస్ని ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ అనేవాడు 6వ తరగతి చదవట్లేదు అంటే 6వ తరగతిని చదివేవాడు టీ మాత్రమే. ఆ టీని మాత్రమే. కాబట్టి ఆ టీని ఇష్టపడే రంగు ఏది అంటే ఎల్లో. ఇక్కడ ఒక పర్సన్కి క్లాసు కలర్ 2 ఖాళీగా ఉంది. టీ అనే పర్సన్ కూడా క్లాసు రంగు 2 ఖాళీగా ఉంది. ఆర్ అనేవాడు 6వ తరగతి రాదు అంటే అప్పుడు ఎల్లో రాదు అని అర్థం. అప్పుడు ఇక్కడ ఎల్లోను 6వ తరగతి వచ్చేది ఒక టీకి మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఇక ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా అయిపోయింది. ఇక్కడ ఇంకా ఎవరు రావాలంటే ఇక్కడ క్లాసెస్ రావాలి. ఇంకా ఆర్ అనేవాడు 6వ తరగతి చదవడం లేదు కానీ ఇన్వాల్వ్ అయిపోయింది. ఎం అనేవాడు ఏమేం క్లాస్ రావచ్చు అంటే ఎం అనేవాడు ఏం క్లాస్ రాడు. ఇంకా మిగిలిపోయింది 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3, ఇంకా 4, 5 ఈ 2 క్లాసెస్ మాత్రమే ఉన్నాయి. 4 and 5 రెండే ఉన్నాయి. ఈ 4 and 5లో ఎం అనేవాడు 4వ తరగతి చదవడం లేదంట. ఎం అనేవాడు 4వ తరగతి చదవడం లేదంటే ఎం అనేవాడు చదివే క్లాస్ 5వ క్లాస్ అని అర్థం. ఇంకా మిగిలిపోయిన క్లాస్ 4th క్లాస్ ఎవరు అంటే 4th క్లాస్ చదివేవాడు ఆర్ అనేవాడు 4th క్లాస్ చదువుతాడు. ఇక్కడ క్లాసెస్ అన్నీ అరేంజ్ అయిపోయినాయి. ఇంకా కలర్ని అరేంజ్ చేయాలి. ఈ కలర్ని ఏ విధంగా అరేంజ్ చేయాలి అంటే ఓకే, ఇప్పుడు పింక్. ఇక ఎం అనేవాడు 4కి ఏం కలర్ రాదు? ఆకుపచ్చ రాదు. 4 అనేవాడు ఆకుపచ్చ రంగుని ఇష్టపడడు. 4 అనేవాడు 4 ఆకుపచ్చ రంగు ఇక రాదు అంటే ఇక్కడ 4 అనేది 4వ తరగతి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఆకుపచ్చ రంగు రాకూడదంట. ఆకుపచ్చ రంగు రాకూడదు అంటే ఇంకా ఆకుపచ్చ రంగు రావాల్సింది పి అనేవానికి గ్రీన్ కలర్ ఇవ్వాలి. పి అనేవానికి మనం గ్రీన్ కలర్ అలాట్ చేయాలి. ఇంకా మిగిలిపోయిన కలర్ ఏది? ఇక్కడ రెడ్ కలర్ రాలేదు. కాబట్టి ఇంకా ఆర్ అనేవాడు ఏం కలర్ తీసుకుంటాడు, ఏ కలర్ని ఇష్టపడతాడంటే ఎరుపు రంగుని ఇష్టపడతాడు అనేది మనకు వస్తుంది. ఓకే, ఇది వాడిచ్చిన ఫజిల్, వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు అరేంజ్ అయిన ఫజిల్. వాడు క్వశ్చన్ ఏమడిగాడంటే ఈ క్రింది అమరికలో సరైన దాన్ని గుర్తించండి అన్నాడు. కింది అమరికలో సరైనది ఏది? ఇక్కడ పి 2వ తరగతి ఎల్లో కలర్ అంట. పి 2వ తరగతి ఎల్లో కలరా? కాదు, ఆకుపచ్చ కలర్, ఇది రాదు. నెక్స్ట్ అదేవిధంగా క్యూ 3rd క్లాస్ గ్రీన్ కలర్. క్యూ 3rd క్లాస్ ఓకే, కానీ గ్రీన్ కలర్ కాదు. నెక్స్ట్ ఎస్ 1వ తరగతి బ్లాక్ కలర్.
ఎస్ 1వ తరగతి కానీ పింక్ కలర్. నెక్స్ట్ టీ 6వ తరగతి ఎల్లో కలర్. టీ 6వ తరగతి అండ్ ఎల్లో కలర్ ఇది మ్యాచ్ అయింది కాబట్టి మనకున్న 4 ఆప్షన్లో మనకు రైట్ ఆన్సర్ ఈజ్ ఏ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏ డి వై యు పి క్యూ మరియు జే అనే 7 అబ్బాయిలు ఆసియానా, టాప్ వ్యూ మరి రిడ్జ్ అనే 3 వేరు వేరు భవనాల్లో నివసిస్తున్నారు. వారు ప్రతి ఒక్కరూ వేరువేరు రంగులైన ఎరుపు, ఆకుపచ్చ, నీలం, తెలుపు, నలుపు, పసుపు మరి గులాబీ రంగు అదే వరుస క్రమంలో అవసరం లేదంట. అలా 7 రంగులు కలిగి ఉన్న గాలిపటాన్ని ఎగరవేస్తున్నారు. అలా 7 రంగులు కలిగి ఉన్న గాలిపటాన్ని ఎగరవేస్తున్నారు. ఏ భవనాల్లో పోయినా 3 కంటే ఎక్కువ లేదా 2 కంటే తక్కువ ఉండకూడదు అంట. అంటే ఇక్కడ కండిషన్ ఏమంటే ఉండేదే 7 అబ్బాయిలు, ఉన్న బిల్డింగ్ 3 బిల్డింగ్లే. ఆ 3 బిల్డింగ్లు ఆసియానా, టాప్ వ్యూ, రిడ్జ్ అనే 3 బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ 3 బిల్డింగ్లు బిల్డింగ్ ఒకరు చొప్పున నిలబడితే 7 బిల్డింగ్లు కావాలి. కానీ ఇచ్చింది 3 బిల్డింగ్లు మాత్రమే కాబట్టి ఏదో ఒక బిల్డింగ్లో నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు. ఆ కండిషన్ ఇన్వాల్వ్ చేశాడు. ఏమంటే ఒక బిల్డింగ్లో ఏదో ఒక బిల్డింగ్లో 3 కన్నా ఎక్కువ ఉండకూడదు, ఇంకా 2 కన్నా తక్కువ ఉండకూడదు అంట. అంటే ఖచ్చితంగా ఒక బిల్డింగ్లో 3 ఉండాలి, ఇంకా రిమైనింగ్ 2 బిల్డింగ్లో 2 చొప్పున ఉండాలి. 3 కన్నా ఎక్కువ ఉండకూడదు, 2 కన్నా తక్కువ ఉండకూడదు అంటే ఈ లాజిక్ ప్రకారమే వస్తుంది. చూద్దాం ఎవరెవరు ఏ బిల్డింగ్లో ఉన్నారు, ఏ బిల్డింగ్లో ఎవరు ఉన్నారనేది మనకి లాజిక్ రావాలి. ఓకే, ఇక్కడ వాల్యూ చూస్తే 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ 7 రకాల గాలిపటాలను ఎగరవేస్తున్నారు. ఆ 7 మెంబర్స్ ఎవరెవరంటే ఏ డి వై యు పి క్యూ అండ్ జే. ఇది 7 మెంబర్స్. ఈ 7 మెంబర్స్ కూడా ఎగరవేసే గాలిపటాలు రంగులు, ఓకే, కలర్స్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళు నివసిస్తున్న బిల్డింగ్ పేర్లు 3 బిల్డింగ్ ఆసియానా, టాప్ వ్యూ, రిడ్జ్. ఈ 3 బిల్డింగ్లో ఎవరికి ఎవరు వస్తారనేది మన లాజిక్ చూద్దాం. ఓకే, ఫస్ట్ కండిషన్ క్యూ అనే వ్యక్తి, క్యూ గులాబీ రంగు గాలిపటాన్ని ఎగరవేస్తున్నాడు. అంటే ఇచ్చినట్టు ఫిలప్ చేస్తే క్యూ అనేవాడు గులాబీ రంగు, క్యూ అనేవాడు గులాబీ రంగు గాలిపటాన్ని ఎగరవేస్తున్నాడు. నెక్స్ట్ అదేవిధంగా మరియు జే మాత్రమే నివసిస్తున్నా, అంటే జేతో పాటే ఉన్నాడు, అంటే 2 ఉన్నారు. క్యూ అండ్ జే 2 ఉన్నారు అనగా ఆసియానా భవనంలో నివసిస్తున్నారు అంట. 2 కూడా ఆసియానా భవనంలో నివసిస్తున్నారు. ఆసియానా ఒక ఎవరెవరు, క్యూ అనేవాడు ఆసియానా బిల్డింగ్లో ఉన్నాడు, మరి అదేవిధంగా జే కూడా ఆసియానా బిల్డింగ్లోనే ఉన్నాడు. 2 మాత్రమే. 2 ఎందుకు ఉండా అంటే వాడు క్వశ్చన్ ఇచ్చాడుగా, జే మాత్రమే నివసిస్తున్న భవనంలో క్యూ కూడా ఉన్నాడంట. అంటే క్యూ జే 2 మాత్రమే ఉన్నారు. ఆ బిల్డింగ్ పేరే ఆసియానా బిల్డింగ్. తర్వాత నెక్స్ట్ కండిషన్ వై నలుపు రంగు గాలిపటంను ఎగరవేస్తున్నాడు. వై అనేవాడు నలుపు రంగు, వై అనేవాడు బ్లాక్ రంగుని ఎగరవేస్తున్నాడంట. నెక్స్ట్ అదేవిధంగా మరియు రిడ్జ్ భవనంలో నివసించట్లేదు. వై అనేవాడు రిడ్జ్ భవనంలో ఉండట్లేదు అంటే ఉండేదే 3 బిల్డింగ్లు. ఆ 3 బిల్డింగ్లో ఆసియానా అనేది ఫిలప్ అయిపోయింది. ఇంకా ఉండేదే 2, రిడ్జ్ అయినా రావాలి, టాప్ వ్యూ అయినా రావాలి. అంటే ఇప్పుడు టాప్ వ్యూ రిడ్జ్లో నివసించట్లేదు అంటే ఇంకా ఉండేది ఎక్కడంటే టాప్ వ్యూలోనే. ఉన్న 3 బిల్డింగ్లో ఆసియానా అయిపోయింది, రిడ్జ్ రాదంటే ఇంకేం రావాలి, టాప్ వ్యూనే రావాలి. వై టాప్ వ్యూ బిల్డింగ్లో నివసిస్తున్నాడు. నెక్స్ట్ కండిషన్ యు అనే వ్యక్తి ఏ లేదా పి నివసిస్తున్న, అంటే ఏపీ ఒక భవనంలో ఉన్నారు. ఏపీ 2 నివసిస్తున్న భవనంలో యు అనేవాడు వాళ్ళతో నివసించట్లేదంట, అదే భవనంలో నివసించట్లేదు మరియు పసుపు రంగు గాలిపటాన్ని ఎగరవేస్తున్నాడంట. ఇప్పుడు యు అనేవాడు ఏతో కానీ పీతో కానీ లేడు, అది వాడు సపరేట్గా ఉన్నాడు, వేరే వాళ్ళతో ఉన్నాడు. ఏతో ఉన్నాడు, పీతో ఉన్నాడు. కానీ అతను ఏ రంగు గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు అంటే పసుపు రంగు గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు. యు గురించి మాట్లాడాడు. యు యొక్క రంగు ఏమంటే పసుపు రంగుని పసుపు రంగు గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు. అండ్ అదేవిధంగా ఏపీతో పాటు లేడంట. ఏపీ ఉంటే టాప్ వ్యూ అయినా ఉండాలి, రిడ్జ్ అయినా ఉండాలి.
ఓకే, ఇప్పుడు ఏపీ టాప్ వ్యూ రాసుకుంటే ఇక్కడ టాప్ వ్యూ ముగ్గురు అవుతారు. అప్పుడు రిమైనింగ్ 2 బిల్డింగ్స్ ఏమవుతాయంటే ఇవన్నీ రిడ్జ్. ఓకే, రిడ్జ్ బిల్డింగ్ అయిపోతుంది. ఇక్కడ రిడ్జ్ బిల్డింగ్. అప్పుడు రిడ్జ్ బిల్డింగ్లో డియు ఉంటారు. అప్పుడు ఏపి అండ్ ఏవైపి అనే వాళ్ళు టాప్ బిల్డింగ్లో టాప్ వ్యూలో ఉంటారు. ఓకే, ఇప్పుడు బిల్డింగ్ అరేంజ్ అయిపోయినాయి. వాడు ఇచ్చిన కండిషన్ ఏమంటే యు అనేవాడు ఏ మరియు పి నివసిస్తున్న యు అనేవాడు ఏ మరియు పి నివసిస్తున్న బిల్డింగ్లో రావట్లేదు అంటే ఇప్పుడు ఏ మరియు పి ఏ బిల్డింగ్ ఉంటాడు టాప్ వ్యూలో ఉంటాడు. అప్పుడు టాప్ వ్యూ కాకూడదు, ఆ రిడ్జ్ రావాలి అనేది దాని బేసిక్ పాయింట్. అప్పుడు యు అనేవాడు ఖచ్చితంగా ఏ బిల్డింగ్ అంటే రిడ్జ్ బిల్డింగ్లోనే నివసించాలి. ఓకే, బిల్డింగ్స్ అనేవి కవర్ అయినాయి. ఇప్పుడు కలర్స్ అనేది మ్యాచ్ చేయాలి. ఓకే, డి అనేవాడు రిడ్జ్ భవనంలో మరొక వ్యక్తితో నివసిస్తున్నాడు. డి అనేవాడు రిడ్జ్ భవనంలో మరొక వ్యక్తి ఎవడు యు అనేవాడు డి అనేవాడు మాత్రమే రిడ్జ్ భవనంలో నివసిస్తున్నాడు అని అర్థం. నెక్స్ట్ అదే విధంగా మరియు ఆకుపచ్చ గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు. ఎవడు డి అనేవాడు రిడ్జ్ భవనంలో నివసిస్తూ ఆకుపచ్చ పటాన్ని ఎగరేస్తున్నాడు అనేది అర్థం. ఓకే, నెక్స్ట్ కండిషన్ టాప్ వ్యూలో భవనంలో ఎవరు తెలుపు రంగు గాలిపటాన్ని ఎగరవేయలేదంట. అంటే టాప్ వ్యూలో ఎవరెవరైతే ఉన్నారో టాప్ వ్యూలో ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు? ఏ వై పి. ఈ ముగ్గురు కూడా వైట్ కలర్ గాలిపటాన్ని ఎగరవేయలేదంట. ఈ ముగ్గురు వైట్ కలర్ రాలేదు అంటే ఈ ముగ్గురు కాకుండా ఏ వై పి కాకుండా రిమైనింగ్ కలర్ బ్యాలెన్స్గా ఉండేది జే ఒకడేగా. జే అనేవాడు ఇక్కడ తెలుపు రంగు గాలిపటాన్ని ఎగరేస్తున్నాడు అని అర్థం. అతను ఏ బిల్డింగ్లో ఉంటాడు? ఆసియానా బిల్డింగ్లో ఉంటాడు. ఓకే, రిమైనింగ్ 2. తర్వాత పి నీలం రంగు గాలిపటాన్ని ఎగరవేయట్లేదు. ఇంకా ఉండేదే ఇద్దరు. ఎవరెవరు? ఏపి. పి అనేవాడు నీలం రంగు రాలేదు అంటే ఇంకా నీలం రంగు గాలిపటం ఎవరిది అంటే ఏ అనేవాడు నీలం రంగు ఎగరేస్తాడు. ఇంకా రిమైనింగ్ కలర్ ఏం పెండింగ్ ఉంది? ఎరుపు. ఓకే, ఎరుపు రంగు మిస్ అయింది కాబట్టి ఇంకా రెడ్ కలర్ని ఎవరు ఎగరవేయాలి అంటే పి అనేవాడు ఎరుపు రంగు గాలిపటాన్ని ఎగరేస్తాడు అని అర్థం. ఓకే, అడిగిన క్వశ్చన్ ఏమంటే రిడ్జ్ భవనంలో ఎవరు నివసిస్తున్నారు? రిడ్జ్ భవనంలో ఎవరెవరంటే డి అండ్ యు నివసిస్తున్నారు అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి ఫజిల్ టాపిక్ సంబంధించిన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. వీటితో పాటు మీరు ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ క్వశ్చన్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.